హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలామంది కూడా బయట వేషలతోటి కానివ్వండి లేదా పరాయి స్త్రీలతో కానీ రతిలో పాల్గొంటే కేవలం హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి వ్యాధులు మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ అవి కాకుండా మరెన్నో ప్రాణాంతకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు కూడా వారి నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు చాలామంది అంటే సార్ మేము సేఫ్టీ ఉపయోగించాము, మేము ఎలాంటి కూడా చేయలేదు, అయినా కూడా నాకు ఈ వ్యాధులు వచ్చాయి, ఎందుకు కారణం ఏంటి అని కూడా చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారు. అయితే కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ వ్యాధులు అనేటివి మనకు రావడం జరుగుతుంది. సో వాటికి కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు అనేటివి తీసుకోవడం కంపల్సరీ. కేవలము హెచ్ఐవి కానివ్వండి, ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రమ్స్ లాంటివి ఇలాంటివి కేవలము రతిలో పాల్గొన్నప్పుడు పరాశీలతో కనుగొనడం సేఫ్టీ వాడితే మాత్రం రాకుండా ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మరికొన్ని వ్యాధులు అంటే గనేరియా, సిప్లిస్, హెర్పిస్ లాంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కూడా ఒకరి నుండి ఒకరికి సోకడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. సో ఈ సోకే విధానం ఎలా ఉంటుంది, ఏ విధంగా అవి శరీరంలోకి ఎంటర్ అవుతాయి అనేది మనం తెలుసుకుందాం. వీటికి కావాల్సిందల్లా కేవలం బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్ అని, అంటే మీకు ఏదైనా దెబ్బలు తగిలినా, శరీరం పైన పొక్కులు లాంటివి ఉన్నా, లేదా మరి ఏమైనా దురద, దద్దులు, ఎలర్జీలు ఇలాంటివి కొన్ని ఓపెన్ అవుతుంటాయి, అంటే స్కిన్ మీద రెడ్డిష్గా కనబడుతూ ఉంటుంటాయి. సో అవి ఈ వైరస్కి ఎంట్రీ పాయింట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అనుకుంటుంటారు, చిన్నపిల్లలకి ఏంటంటే కొంతమంది హెర్పిస్ లాంటివి ఉన్న వాళ్ళు చిన్నపిల్లల దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు, లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలు ఏమవుతుంటే ఇవి లాలాజలం ద్వారా కూడా కొంతమందికి వ్యాధి అనేది వ్యాపించడానికి అవకాశం ఉంది, హెర్పిస్ లాంటివి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి ఏమవుతుంది అంటే చలికాలంలో పెదవులు పగిలిపోతాయి చలి వల్ల. సో అదే ఫీలింగ్ ఎదుటి వాళ్ళకు కూడా ఉంది అనుకోండి. కొన్ని సందర్భాలలో వీళ్ళు లాలాజలం నుంచి కానివ్వండి లేదా వీళ్ళ బ్లడ్ కాంటాక్ట్ నుంచి ఎదుటి వాళ్ళకు కూడా సంక్రమించడానికి అవకాశం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా వరకు చేస్తున్నటువంటి మిస్టేక్స్ కొన్ని తెలుసుకుందాం. ఏదైనా చేతులకు దెబ్బలు కానీ, ఘాట్లు కానీ, గీతలు కానీ ఉన్నప్పుడు రతిలో ఫోర్ప్లే లాంటివి చేయడం కానివ్వండి, లేదా మరే ఏదైనా స్త్రీలకు కూడా అలాంటి దెబ్బలు, గీతలు, ఘాట్లు ఉన్న దగ్గర కానివ్వండి, ఇలాంటివి కనెక్ట్ అయినప్పుడు అక్కడ నుంచి వైరస్ అనేది కూడా మనకు వ్యాప్తి చెందడానికి అవకాశం అనేది అది ముఖ్యంగా దెబ్బలు తగిలిన దగ్గర, పుండ్లు అయిన దగ్గర ఇలా రాపిడిలు కానీ చేసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా మందికి ఎలా అంటే జననాంగాలు శుభ్రపరచుకుంటారు. అలా శుభ్రపరచుకునే సందర్భాల్లో కొంతమందికి అక్కడ దురదలు, దద్దులు, ఎలర్జీలు లేదా ఏదైనా కాట్లు లాంటివి కూడా పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో కూడా పరాయి స్త్రీలకు ఏదైనా డిసీజెస్ ఉంటే కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం కొంతవరకు ఉంది. అంటే చాలా తక్కువ పర్సంటేజ్లో ఉందని చెప్తున్నాను. 100% 100కి 100 వస్తుంది, కానీ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది అలా వ్యాప్తి చెందడానికి. అంతేకాకుండా కొంతమంది మామూలుగా ఏంటంటే నోటి ద్వారా కూడా జననాంగాలను స్పృశిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో స్త్రీలకు వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, రెడ్ డిశ్చార్జ్ కానివ్వండి, ఏదైనా బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నాయనుకోండి, అవి నోటి లాలాజలం ద్వారా కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే నోట్లో పొక్కులు ఉంచుతాయి, అంటే వేడి వల్ల కానివ్వండి, దేని వల్ల కానీ పొక్కులు కానివ్వండి, లేదా నోరు పగలడం లాంటివి కానివ్వండి, పెదవులు పగలడం లాంటివి ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో చాలా మంది ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అని చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు. మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నా మనం చేసే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొంతమందికి నోట్లో చిగుళ్ళు కూడా బ్లీడ్ అవుతూ ఉంటాయి. సో అవి కూడా ఎంట్రీ పాయింట్సే. కొంతమందికి నాలుక పగుళ్ళు వస్తూ ఉంటాయి, అవి కూడా ఎంట్రీ పాయింట్లే. కొంతమందికి మౌత్ అల్సర్స్ తెల్లగా వస్తుంటాయి, అవి కూడా. సో కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కూడా దాదాపుగా చాలా వరకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ కూడా ఒంటి మీద గీతలు, ఘాట్లు, పుండ్లు ఇలాంటివి ఏమున్నా అవన్నీ కూడా వైరస్లకు ఎంట్రీ పాయింట్స్ అనే మనం గుర్తుపెట్టుకోవాలి. సో కేవలము సేఫ్టీ వాడినాం కదా, మాకు ఏ బయటికి పోయినా ఏ ప్రాబ్లం ఉండదు అని అలా వెళ్ళి సేఫ్టీ వాడినా కూడా ఈ హెర్పిస్, సిప్లిస్, గనేరియా లాంటి వ్యాధులకు చాలా మందికి గురవుతున్నారు. సో దీనివల్ల దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఒక 2 నుంచి 3 నెలల్లో బయటపడిపోతుంది. అండ్ మీరు టెస్ట్ చేయించుకున్నా కూడా ఈ HSB1, IgI2 ఇలాంటి కొన్ని యాంటీబాడీస్ టెస్టెస్ ద్వారా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. గనేరియా, సిప్లిస్ కూడా డైరెక్ట్ టెస్టులు కూడా ఉన్నాయి. VDRL కూడా చేసుకోవచ్చు, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని కూడా తెలిసిపోతుంది. ఇలా తెలుసుకున్న తర్వాత కొన్ని రకాలైనటువంటి మందులు, మాత్రలు ఉంటాయి, ఔషధాలు వాడుకుంటే వాటిని మనం అదుపు చేయవచ్చు. హెచ్ఐవికి, ఎయిడ్స్కి మనకు మెడిసిన్ లేదు, కానీ జాగ్రత్తలు పాటిస్తాము. కానీ ఈ సిప్లిస్ కానీ, గనేరియా కానివ్వండి, హెర్పిస్ లాంటి సమస్యలకు మాత్రం మనకు మెడిసిన్ మాత్రం అందుబాటులో ఉంది. ప్రజెంట్గా చాలా మంది వాడుకొని క్యూర్ అయ్యి 100% క్యూర్ అయ్యి హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు భయపడద్దు. దీని యొక్క సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయంటే
నోరు ఎండిపోవడం కానివ్వండి, నోట్లో పొక్కులు రావడం కానివ్వండి, లేదా జననాంగాల చుట్టూ స్త్రీలకు కానివ్వండి పురుషులకు కానివ్వండి దురద, దద్దులు, చిన్న చిన్న కురుపులు వాటర్తో కూడినటువంటి కురుపులు రావడం, అవి బర్స్ట్ అయిపోవడము, నొప్పి, మంట, మూత్రం పైన కూడా నొప్పిగా రావడం, మంటగా రావడము, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ స్త్రీలలో మెయిన్గా వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, లేదంటే రెడ్ డిశ్చార్జ్ లాంటివి కానివ్వండి, ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సేఫ్టీ ఉపయోగించి వాడుకోవాల్సిన అవసరం 100% ఉంది. చాలా మంది తెలియక ఈ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈవెన్ ఇంట్లో కూడా భార్యకి ఏదైనా ఇలాంటి డిసీజెస్ ఉన్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని క్యూర్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా పార్టిసిపేషన్ అనేది చేసుకోవచ్చు. సో మనం ఇలా చేసే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఒకరి నుంచి ఒకరికి వైరస్ అనేది వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. అంతేకాని జాగ్రత్తలు కరెక్ట్గా ఫాలో అయినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్, ఎందుకంటే మీరు బయట వాళ్ళతో కలిసి మీకు రావడం వల్ల మళ్ళీ తిరిగి మీరు ఇంట్లో కలవడం వల్ల కూడా మీ వల్ల మీ భార్యలు కూడా వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్తలు అనేది పాటించాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఖచ్చితంగా మన బాధ్యత అది. కాబట్టి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళడం అనేది 100% వరస్ట్ పని అనే చెప్తాను. సో అది ఒకవేళ బయట ఏదైనా ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ద్వారా ఇంకోరికి వ్యాప్తి చెందకుండా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలాంటి వాటితో ఆల్రెడీ సఫర్ అవుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి, అండ్ మెడిసిన్స్ కూడా అన్ని కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నవి. అండ్ మీకు కావాలంటే మేము వాటిని కొరియర్ ద్వారా కూడా అందిస్తాము. అండ్ చాలా మంది కూడా తెప్పించుకొని వాడుకొని క్యూర్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. బట్ చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు, టెన్షన్స్ పడుతూ ఉంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు, ప్రాణాంతకమైన అయితే కాదు, కానీ ఇబ్బందులు మాత్రం పెడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ వ్యాధి మొత్తం పూర్తిగా క్యూర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనకు జ్ఞానం కోసం, అర్థం అవ్వడం కోసం, తెలియజేయడం కోసం చాలా వీడియోస్ తీస్తూ ఉంటాను. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ నేరుగా నన్ను సంప్రదించాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ మన అడ్రస్ ఉంది, నేరుగా రావచ్చు. అండ్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. ఆ గ్రూప్ ద్వారా జాయిన్ అయినా కూడా మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను అందులో పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.